నమస్తే. ఇక ఫైనల్లీ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఖరారైపోయారు. ఇటు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, అండ్ అలాగే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అండ్ అలాగే బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి గారిని కన్ఫర్మ్ చేశారు. సో ఏ విధంగా ఉండబోతుంది పోరు? మొన్నటి చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు లేదు బీజేపీ కూడా ఏంటంటే సో కంప్లీట్ అభివృద్ధిని చూసి మీరు ఓట్లేయండి అని చెప్పేసి అడుగుతామని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ చెప్తుంది. సో మాట్లాడదాం ఈ అంశం పైన. మనతో పాటు మాట్లాడడానికి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. సనా నమస్తేనా, చెప్పండి. ఫైనల్లీ ఇక కన్ఫర్మ్ అయిపోయారు బీజేపీ పార్టీ నుంచి. సో ఇప్పుడు గెలిచినాక ఇస్తారా అని చెప్పి ఒక డౌట్ ఉండే. సో ఫైనల్ గా క్యాండిడేట్ ని డిక్లేర్ చేశారు. సో ఏం చెప్తారు క్యాండిడేట్? అది రాంగ్. యాక్చువల్లీ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఖరారే కదా. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఏ అభ్యర్థిని పెట్టారో ఇప్పుడు అదే అభ్యర్థిని పెట్టారు. ఇంకో అవకాశం ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో ఉన్నటువంటి ఈక్వేషన్ వేరు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మీద ఒక బురద వేసి కవిత గారిని మేము అరెస్ట్ చేయలేదు అన్నటువంటి ఒక నెపంతో అది రాంగ్గా ప్రజల మధ్యకు తీసుకెళ్లి ఆ రోజు లబ్ధి పొందినటువంటి పరిస్థితి మీరు చూసిర్రు. ఎలక్షన్స్ కాగానే అరెస్ట్ చేయరు కదా. అంటే ఒక ఈడీ అనేది ఇండిపెండెంట్ సంస్థ. నిజంగా కనుక దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మేము అరెస్ట్ చేయించాలనుకుంటే ఎలక్షన్స్ ముందే అరెస్ట్ చేయించి తద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటుండే మేము. కానీ మేము ఆ రోజు ఈడీని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు కాబట్టి ఈరోజు అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నాం మేము బేసికలీ. కానీ ఇటువంటి మోసపు మాటలతోటి ప్రజల మధ్య వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు బూటకపు హామీలు అనేకం ఇచ్చి 6 గ్యారంటీల పేరుతోటి అవ్వ తాత ఇద్దరుంటే ఇద్దరికి పింఛన్లు ఇస్తా అంటివా, అవునా కదా? అనేక గ్యారంటీలు. నీకు ఒక దళిత బంధు లేదు, ఒక బీసీ బంధు లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక సద్యోగం లేదు. ఇవన్నీ పోగా భాగ్యనగర ప్రజలపైన హైడ్రా పేరుతో ఒక హైడ్రామా సృష్టించి వాళ్ళ గుండెల్లో గుణపం దింపి పేద ప్రజల ఇళ్లను కూలగొడుతూ ప్రభుత్వ భూములనేమో పెత్తందారులకు కట్టబెడుతూ ఈరోజు సైనికుల స్థలాన్ని కూడా ఒక వర్గానికి కేటాయించి సంతుష్టీకరణ రాజకీయాలు చేసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లబ్ధి పొందామన్న కూడా ఆలోచనతో చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి ఏంది అని నేను ప్రశ్నిస్తున్నా. ఏం అభివృద్ధి చేసింది? ఏం న్యాయం చేసింది ప్రజలకు? మనం ఒక్కసారి ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు? రాగానే ఉద్యోగాలు ఇస్తామంటివి, రాగానే అది చేస్తామంటివి, ఇది చేస్తామంటే ఏది చేయకపోతే అన్ని గాడికే పోతున్నాయి పరిస్థితి. ఈరోజు డబ్బులే లేవు. గొంతు పెట్టి కత్తి పెట్టి కోసినా, నా గొంతుగా కోసినా కూడా రూపాయి డబ్బు లేదంటున్నావు. నువ్వు వచ్చే 3 ఏళ్ళు చేసేదేముంది, వెలగబెట్టేదేముంది? మాకు అర్థమైపోతుంది క్లియర్గా. 2 ఏళ్ళు ఎట్లా అన్యాయమైన అట్లనే 3 ఏళ్ళు కూడా అన్యాయం అయిపోతామని అర్థమైపోయింది. తెలంగాణ బీజేపీ పార్టీ ఇక్కడ సెకండ్ ప్లేస్ కోసం ట్రై చేస్తుందా, గెలుపు కోసం ట్రై చేస్తుంది? గతంలో చూసాం మనం ఎప్పుడు కూడా బీజేపీ సెకండ్ లేదా థర్డ్ ప్లేస్ కి పరిమితమైన దాఖలాలు. సో ఇప్పుడు ఓట్ షేర్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు, లేకపోతే అధికారం ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ గెలిచే ప్రయత్నం చేస్తుంది? గతంలో ఉన్నటువంటి వాస్తవమే, గతంలో ఉండొచ్చు. కానీ ఆ రోజుకి ఈ రోజు భారతీయ జనతా పార్టీ చాలా ఎక్స్పోనెన్షియల్గా గ్రో అయింది. ఏ విధంగానైతే దుబ్బాక ఉప ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు ఎర్ర సీరాతో తెలంగాణ భవితవ్యాన్ని డిసైడ్ చేసి ఆ రోజు నథింగ్ టు సంథింగ్ అనే విధంగా భారతీయ జనతా పార్టీని గ్రాఫ్ను విధంగా తెలంగాణ రాష్ట్రంలో లేపి ప్రజల మధ్యకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, ముఖ్యంగా భాగ్యనగర్ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని, వాళ్ళ నిరసనను వ్యక్తం చేయడానికి జూబ్లీహిల్స్ ఎన్నికల రూపంలో ప్రజలకు ఒక గొప్ప అవకాశం ఉంది. ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు కేవలం జూబ్లీహిల్స్ ఎన్నిక కాదు, ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నిక, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి అరిగోసలకు సంబంధించిన ఎన్నిక. ఈరోజు భాగ్యనగర ప్రజల గుండెల్లో ఏదైతే గుణపాలి కాంగ్రెస్ పార్టీ దింపి పేద ప్రజల ఇల్లు కూలగొట్టిందో దానికి నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి ఎన్నిక ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నిక. కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్ లో ప్రజలు చాలా క్లియర్ గా డిసైడ్ అయి ఉన్నారు. వన్ సైడ్ భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అటు బీజేపీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద పార్టీస్. ఇంకా మాట్లాడితే బీజేపీ వర్సెస్ అసదుద్దీన్ ఓవైసీ క్యాండిడేట్. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కలిపి ఒక అభ్యర్థిని పెట్టిర్రు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక అభ్యర్థిని పెట్టింది. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చేస్తున్నారు. ఈ దొంగల ముఠ అంతా ఒకవైపు, దేశభక్తులంతా ఒకవైపు ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే మాగంటి సునీత గారు సో కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, అలాగే సిట్టింగ్ సీట్ కాబట్టి సో ఎలాగైనా గెలుస్తానే దివాలా వాళ్ళు ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో నవీన్ యాదవ్ నేను నమ్ముకొని, అలాగే నవీన్ యాదవ్ గురించి, అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి సో వాళ్ళు గెలుస్తాను చెప్పి వాళ్ళు ధీమాను. సో మీరేం చెప్తారు? మీరు ఏ ధీమాను ఉన్నా ప్రజల వద్దరికి ఏమని వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు? మీకు హైలీ కాస్మోపాలిటన్ ఏరియా హైదరాబాద్, భాగ్యనగరం. దీంట్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటలేను. అభివృద్ధి మ్యాటర్స్. ఎందుకంటే ఈరోజు ఇన్నేళ్ళు గడిచినా కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి వారి భర్త 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పటికీ కూడా చేసింది ఏముంది? డ్రైనేజీలు మీరు చూసారు కదా, పొంగుతా ఉన్నాయి. వర్షం పడితే పరిస్థితులు చూస్తున్నాం. పేద ప్రజలకు వచ్చిన లోన్లు లేవు, డబుల్ బెడ్రూమ్ లేవు, ఒక పెన్షన్లు లేవు, పాడు లేవు. ఏ యొక్క బెనిఫిట్స్ కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు అందలేదు. మరి ప్రజలకు కావాల్సిన అభివృద్ధే కదా.
సెంటిమెంట్ వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది? కాబట్టి ప్రజలు అనేవాళ్ళు ఇక్కడ సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటలేదు. సెంటిమెంట్ వైపు పోతారని కూడా నేను అనుకుంటలేను ఖచ్చితంగా. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాల పట్ల ఆక్రోశంతో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో ఒక కోపం ఉంది. అంటే ఇన్ని రకాలుగా ఇచ్చిన అన్ని బూటకపు హామీలతోటి ప్రజల గొంతు తడి బట్టతోటి గొంతుక కోసి ఈరోజు ప్రజల గుండెల్లో గుణపం నింపి పేద ప్రజల ఇళ్లను కూలగొట్టడమే కాకుండా ప్రభుత్వ భూములు అంటే సైనికులకు సంబంధించిన భూములను కూడా కేవలం ఒక వర్గానికి ఇచ్చి ఈ దేశాన్ని ఏ విధంగా అయితే ముక్కలు చేసి అక్షస్యాన్ని ఇచ్చేసిరో, మిగతా ప్రాంతాలను ఇచ్చేసిరో, అదేవిధంగా జూబ్లీస్లో కూడా కొన్ని ప్రాంతాలను ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఈ దేశంలో విదేశీ శక్తులతో చేతులు కలిపి ఈ దేశాన్ని అల్లకల్లం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, అటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు వ్యతిరేకత ఉన్నారు. ఇది హైలీ కాస్మోపాలిటన్ ఏరియా. ఏ విధంగానైతే దుబ్బాక ప్రజలు ఎర్ర సీరాతో తెలంగాణ భవితవ్యాన్ని ఆ రోజు డిసైడ్ చేసిరో ఈరోజు మళ్ళీ డిసైడ్ చేయనున్నారు. ఈరోజు ఈ రెండు పార్టీలను చూసినాం, రావాల్సింది భారతీయ జనతా పార్టీ, బీజేపీని చూస్తామని చెప్పి ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు. సేమ్ అని అడుగుతారు ప్రజలకు వెళ్ళి. సో కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళు చేసిన 2 ఏళ్ళ అభివృద్ధి పనులు కావచ్చు ఏదైనా అది చూపిస్తాను, బీఆర్ఎస్ పార్టీ ఏమో గత 10 ఏళ్ళు చేసింది అది చూపిస్తా అని చెప్పేసి. సో బీజేపీ పార్టీ ఏం చూపించి ప్రజలకు ఓట్లు అడగబోతుంది? నేను ఏమంటున్నా అంటే వాళ్ళు చేసిందే చూపించాలంటున్నా. నేను ఏమంటున్నా అంటే జీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళలో చేసిన డెవలప్మెంట్నే ప్రజలకు చూపిద్దాం. మనం కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డెవలప్మెంట్నే ప్రజలకు చూపిద్దాం. ప్రజలు డిసైడ్ చేసి ఆటోమేటిక్ బీజేపీ విన్ అవుతుంది. అదే టైంలో నేను ఏమంటున్నా, ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలను అడుగుతున్నా నేను ఈ రోజున, మీ ఇంట్లో పెన్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, బీజేపీకి వేయకండి. మీ ఇంట్లో ఉద్యోగం వస్తే కాంగ్రెస్ పార్టీకి వేయండి, బీజేపీకి వేయకండి. మీ ఇంట్లో వర్షం పడితే నీళ్లు రావట్లేదా, బీజేపీకి ఓటేయకండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఈ రోజు హైదరాబాద్తో మీ ఇల్లు కూలగొట్టబడలేవా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, బీజేపీకి ఓటేయకండి. కానీ ఇవన్నీ జరగలేదా? మీ ఇంట్లో నీళ్ళు వస్తున్నా, మీ ఇంట్లో పెన్షన్ రాకున్నా, మీ ఇంట్లో ఉద్యోగం రాకున్నా, మీ ఇంట్లో నీళ్లు ఏటువంటి అన్యాయం జరుగుతున్నా, ఏ ఒక్క గ్యారంటీకి సంబంధించినటువంటి లబ్ధి మీ ఇంట్లో జరుగుతున్నా మీరు వాళ్ళకేయండి. మీకేవి జరగకపోతేనే బీజేపీ కొట్టేయండి. నేను అదే చెప్తున్నా. అంటే నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గత 10 ఏళ్ళు ప్లస్ ఈ 2 ఏళ్ళు 12 ఏళ్ళుగా ప్రజలను పీడించుకు తింటూనే ఉన్నారు. వాళ్ళ రక్తం తాగిర్రు, వాళ్ళకి చేసింది ఒరగబెట్టింది వీళ్ళు ఏం లేదు. నేను అందుకే సవాల్ విసురుతున్నా, మీరు చేసిన అభివృద్ధి పైన పోతాం ప్రజల్లోకి 100%. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా శ్రవణ్ గారు చెప్తా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ అండ్ అలాగే బీఆర్ఎస్ 10 ఏళ్ళకి ఏం చేసింది అండ్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళకి ఏం చేసింది. సో వాళ్ళు చేసిన పనులకి మీకు అభివృద్ధి అనిపిస్తే వాళ్ళకి ఓటేయండి, లేకపోతే బీజేపీ పార్టీకి వేయండి. సో ఇదే ప్రజలకు తీసుకెళ్ళి ఇదే నాడిని ప్రజలకు తీసుకెళ్ళి ఓట్లు అడుగుతామని చెప్పి కూడా శ్రవణ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ YNTV ఫ్రమ్ హైదరాబాద్. ఈ కాస్మోపాలిటన్ ఏరియా హైదరాబాద్ భాగ్యనగరం. దీంట్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటలేను. అభివృద్ధి మ్యాటర్స్. ఎందుకంటే ఈరోజు ఇన్నేళ్ళు గడిచినా కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి వారి భర్త 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పటికీ కూడా చేసిందే ఉంది. డ్రైనేజీలు మీరు చూసారు కదా, పొంగుతా ఉన్నాయి. వర్షం పడితే పరిస్థితులు చూస్తున్నాం. పేద ప్రజలకు వచ్చిన లోన్లు లేవు, డబుల్ బెడ్రూమ్ లేవు, ఒక పెన్షన్లు లేవు, పాడు లేవు. ఏ యొక్క బెనిఫిట్స్ కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు అందలేదు. మరి ప్రజలకు కావాల్సిన అభివృద్ధే కదా. సెంటిమెంట్ వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది? కాబట్టి ప్రజలు అనేవాళ్ళు